హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంపత్. చాలా డేస్ అయిపోయింది బ్లాగ్ చేయకుండా. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నా కొత్త కెమెరా అయితే కొన్నా. నాకు ఇప్పుడు మీరు తమిళలో చూసి ఉంటారు. నెక్స్ట్ మంత్ ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేసిన. ఇఫ్ అనుకున్నట్టు జరిగితే మాత్రం ఖచ్చితంగా రైడ్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి కెమెరా కొనుక్కున్నా. సో ఈరోజు డెలివరీ వచ్చింది, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. సో అన్బాక్సింగ్ వీడియో అనేది నేను చూపిస్తాను. నాతో ఉన్న 2 కెమెరాలు అయితే ఖరాబ్ అయిపోయినాయి. నా పాత ఛానల్ కూడా పోయింది, నా 2 కెమెరాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడైతే నేను ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే చేస్తాను. హెల్మెట్కి కెమెరాని మౌంట్ చేయడం అవన్నీ మాత్రం ఇప్పుడు చేయను. అది కొన్ని డేస్ తర్వాత నేను మళ్ళీ చేస్తాను ఇంకో వీడియో. ఇప్పటికైతే అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. ఒకసారి మీకు కెమెరా ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. సో గైస్, ఎవరికైనా ఒకవేళ లూడో ఆడి మనీ ఏం చేయాలనుకుంటే మాత్రం కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ది లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ప్లే చేయండి. లూడో గ్రూప్ మాత్రం ఖచ్చితంగా ట్రస్టెడే. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక్కొక్క అమౌంట్కి ఒక్కొక్క విన్నింగ్ అమౌంట్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు లూడో ఆడి మనీ ఏం చేయాలనుకుంటే మాత్రం లూడో గ్రూప్లో జాయిన్ అయ్యి, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి జాయిన్ అయ్యి ప్లే చేయండి. సో బాక్స్ అయితే ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంది. సో ఇది గైస్ కెమెరా. ఇదేమో కెమెరా హోల్డ్ చేయడానికి, ఇది కూడా అదే కెమెరా. ఇది ప్రొటెక్టర్ అనమాట, వర్షం పడ్డా కూడా ఏమవ్వకుండా ఉండడానికి అది. సో ఇవే యాక్సెసరీస్. చూద్దాం ఒకసారి ప్రతి ఒక్కటి నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తా. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటిది ఏం సామాన్. ఫస్ట్ అయితే ఇవి ఏమేమి వచ్చినాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రెండు వేరే వేరే సైజు ఉన్నాయి. ఇదేమో బ్యాటరీ పెట్టి మరి పెట్టినాక కింద ఉందన్నమాట ఈ కెమెరాకి బ్యాటరీ. సో బ్యాటరీ పెట్టినాక ఇది వాడాలి. ఒకవేళ పెట్టకుండా నార్మల్గా వాడాలనుకుంటే మాత్రం ఇది ఏంటంటే, ఇదైతే వర్షంలో ఒకవేళ వెళ్తుంటే మనం అంటే కవర్ చేయడానికి ఇది. సో ఇది ఏంటంటే మనకి వర్షం వల్ల అంటే కెమెరా ఏం ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇదైతే కెమెరా. సో ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఇది ఇక్కడ సైడ్ హోల్స్ ఏం లేవు. యాక్సెసరీస్ ఇది చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. అసలు ఇందాక ఓపెన్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను ఇందులో ఏమేమి ఉన్నాయో అని చెప్పి. నాయిస్ రిడక్షన్ స్పాంజ్ అంటే ఇది పనికొస్తుంది బాగానే, హెల్మెట్కి పెట్టుకుంటాం. సో ఇది కూడా అదే 2 ఇచ్చినాడు. 3M టేప్ ఇచ్చిండు, ఒక క్లాత్ ఇచ్చిండు. ఇది సేమ్ మోండే, ఒక ఛార్జింగ్ కేబుల్. ఇంత తప్పేం లేవు. ఎస్జే క్యామ్ అని చెప్పి ఒక స్టిక్కర్స్ ఇచ్చిండు. అన్నీ ఇప్పుడు మనకి రావు. అంటే దీని గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇప్పుడు మనకు అర్థం కాదు కూడా. ఎందుకంటే హెల్మెట్కి మనం కెమెరా పెడతాం కదా, అప్పుడు యూజ్ అవుతాయి. అప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీటి గురించి. జస్ట్ ఇందులో ఏమేమి వస్తున్నాయని చెప్పి చూపించడానికి వీడియో చేస్తున్నాను. అండ్ వన్ లాస్ట్ థింగ్, కెమెరా బాక్స్ అయితే ఇట్లుంది. చాలా బాగుంది బాక్స్ మాత్రం, చాలా ప్రీమియంగా కూడా ఉంది చూడడానికి. ఇది బ్యాటరీ, ఇది లాక్. ఒకటే బ్యాటరీ ఇచ్చింది దీనికి. ఓకే, ఇది ఇక్కడనేమో మెమరీ కార్డు ఛార్జింగ్ పెట్టడానికి అడాప్టర్ పెడతాం. ఈ టైప్-C ఏదైతే ఉందో ఈ అడాప్టర్ పెట్టిన దగ్గర మనం మైక్ అటాచ్ చేయొచ్చు. సో మెమరీ కార్డ్ ఓకే, ఇది కూడా ఈజీనే ఉంది. డ్యూయల్ డిస్ప్లే ఉంది, ఫ్రంట్ సైడ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కెమెరా. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ డిస్ప్లే. నాకు తెలిసి ట్రావెలింగ్ చేసేటప్పుడు పనికొస్తుంది ఫ్రంట్ సైడ్. 4K FPS ఉంది, వైఫై ఉంది. నైట్ టైంలో కూడా మంచిగా పనికొస్తుంది అంటాం. మరి దీన్ని ఇంకెప్పుడు మేము టెస్ట్ చేయలేదు కాబట్టి, టెస్ట్ చేసినప్పుడు టెస్ట్ చేయడానికి ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాం. బ్లాగ్ చేయడానికి మంచి పనికొస్తుంది అనుకున్నాం. బ్యాటరీ లేదు ఇందులో, స్విచ్ ఆఫ్ అయిపోయింది. బ్యాటరీ కూడా అయిపోయింది ఇందులో. సో 4K పెడితే నాకు తెలిసి ఎక్కువ బ్యాటరీ తీసుకుంటుంది. ఇది ఎక్స్టర్నల్ బ్యాటరీ, ఇది నార్మల్గా దీనికి సపరేట్ బ్యాటరీ. అలా ఒకసారి నైట్ అంతా ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక వీడియో తీద్దాం, టెస్ట్ చేద్దాం. ఇప్పటికైతే కెమెరా గురించి చూపిస్తున్నా. సో ఎస్జే క్యామ్ అనమాట. ఎస్జే క్యామ్ ముందు ఎస్జే క్యామ్ లెజెండ్ 6 ఉండే, అంటే దాంట్లోనే అప్గ్రేడ్ వర్షన్. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ హీరో కెమెరా తీసుకోవాలి. సో ఇది ఇప్పటికైతే వీడియో అంతే గాయస్.